ఓర్ ఫిష్ అని ఒకటి ఉంటుంది. ఇది ఒక సెంటిమెంట్ అనమాట. ఈ మధ్యన 2011లో ఒకప్పుడు ఈ ఫిష్ కనబడ్డప్పుడు జపాన్లో భూకంపం వచ్చింది. ఒడ్డున దాదాపు 20 ఓర్ షిప్పులు తేలిని. ఆ తర్వాత భూకంపం వచ్చింది. అంటే ఓర్ ఫిష్ కనిపించింది అంటే సంథింగ్ ఏదో సముద్ర పడుగున ఏంటంటే అసలు బయట కనిపించు దొరకవు చేపలకి, ఇదే చేపల వేటకి. అట్లాంటిది వింత ఆకారంలో ఉండేటటువంటి ఈ చేప మిగతా చేపలతో పోలిస్తే ఓ పాములాగా పొడుగ్గా ఉంటుంది. 12 అడుగుల పొడవు ఉంటుంది, 30 అడుగులు పెరుగుతుంది. అది పెద్ద కళ్ళు, దాని తల మీద ఎర్రటి కుచ్చు కూడా ఉంటుంది. సాధారణంగా ఈ చేపలు సముద్రపు అట్టడుగు పొరల్లో ఉంటాయి. ఎప్పుడైనా సునామీలు వస్తున్నా, వరదలు వస్తున్నా అట్లాంటప్పుడు మాత్రమే ఇవి కింద బతకలేవనుకున్నప్పుడు బయటకు వస్తాయి. అందుకే వీటిని గాడ్స్ ఫిష్ అంటారనమాట. ఇవి అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ చేప కనిపిస్తే ఏదో సముద్రపు అడుగున అల్లకల్లోలం జరుగుతుంది, సునామీలు లాంటివి వస్తున్నాయి, లేకపోతే వరదలు వస్తాయి అని భావిస్తారనమాట. ఇట్లాంటి ఈ చేప పేరు డూమ్స్ డే అంటారు. ప్రపంచంలోని అరుదైన చేపల్లో ఒకటి. ఈ చేపను ఫిష్ ఆఫ్ గాడ్ అని కూడా పిలుస్తారు. వింత ఆకారంలో ఉండే ఈ చేప మిగతా చేపలతో పోలిస్తే భిన్నంగా ఉండటం ఒక ఎత్తు అయితే, ఈ చేపలు కనిపించడంతో వినాశనానికి సంకేతం అంటూ నమ్ముతుంటారు. ఇలాంటి దశలో ఇప్పుడు ఈ చేపలు కాస్త తాజాగా జపాన్ పరిసరాల్లో మళ్ళీ కనిపించడంతో ఒక్కసారి కలవరపడ్డారు. సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటిది భయపడుతున్నారు.